అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తన మన అని భేదమేమీ లేకుండా అందరి మీద పూర్తి నిఘా పెంచేసింది కేంద్ర హోంశాఖ అనుకోండి, లేకపోతే నిఘా వర్గాలు అనుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక యూట్యూబర్ మనకు తెలుసు జ్యోతి, ఆ తర్వాత మొన్న జరిగినటువంటి సిరాజ్ అండ్ సమీర్ ని అదుపులోకి తీసుకోవడం కావచ్చు, ఇంకా కూడా ఒక 14 నుంచి 15 మంది స్లీపర్ సెల్స్ ని పూర్తిగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ని పూర్తిగా పాకిస్తాన్ కి డబ్బులు తీసుకొని చేరవేసిండ్రు అనేది వీళ్ళ మీద ఉన్నటువంటి అభియోగం. వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో రోజుకో సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నటువంటి క్రమంలోనే ఏకంగా ఇప్పుడు సిఆర్పిఎఫ్ జవానే పాక్ కి పూర్తిగా డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి మన రక్షణ వ్యవస్థకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ కి చేరవేసిండు. అది ఎప్పటి నుంచి అంటే 2023 దగ్గర నుంచి కూడా ఈ సిఆర్పిఎఫ్ జవాన్ పూర్తిగా పాకిస్తాన్ కి మన రక్షణ శాఖ, మన సైనిక సంబంధాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ కి చేరవేస్తున్నాడు అనేసి పూర్తిగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు సిఆర్పిఎఫ్ జవాన్ ఆయన ఎప్పటి నుంచో విధులు నిర్వహిస్తున్నాడు. అట్లాగే ఈ దాడి జరగకంటే ముందు పెహల్గామ్ లో కూడా ఆయన విధులు నిర్వహించినట్టుగా ఇప్పుడు సంచలన విషయాలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈయన పేరు వచ్చేసి మోతీలాల్. ఈయన మన సైన్యంలో ఉంటూ పాకిస్తాన్ సైన్యానికి ఆర్ పాకిస్తాన్ వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ ని చేరవేసిండు అంటే ఇక దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మన ప్రాణాల్ని ఆర్ మన దేశ పరువుని తాకట్టు పెట్టి దేశభక్తి అంటూ ఏమీ లేదు కానీ నాకు పైసలే ముఖ్యం అనుకున్నాడు. కాబట్టి పూర్తిగా మన ఇన్ఫర్మేషన్ ని ఏది కావాలంటే అది, నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇప్పుడు పెహల్గామ్ లో దాడి జరగబోతోంది, పెహల్గామ్ లో దాడి చేస్తాం కాబట్టి నువ్వు అక్కడ విధులు నిర్వహించు, అక్కడ ఏమేం జరుగుతుందో మాకు చెప్పు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మేము బాంబ్ దాడి చేయబోతున్నామని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఈయన ఇన్ఫర్మేషన్ పాస్ చేసిండు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఇవి. సిఆర్పిఎఫ్ జవాన్ అంటేనే మనను కాపాడేవాడు అని అర్థం. అంటే కాపాడే ముసుగులో ఉంటూ ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ ని మన పొరుగు దేశం, శత్రు దేశంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, డబ్బులకి అమ్ముడు పోయి అంటే దీన్ని ఇక ఏం అర్థం చేసుకోవాలి, ఎవరిని నమ్మాలి అనేది కూడా ఇప్పుడు మన దేశవాసులకు వస్తున్నటువంటి అతి పెద్ద ప్రశ్న. సో ఇంకా ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు సిఆర్పిఎఫ్ జవాన్ మోతీలాల్ బయటకు వచ్చిండు. ఇట్లాంటి వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారు అనేది కూడా పూర్తిగా ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, వాళ్ళు ఏం పోస్టులు చేస్తున్నారు, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు, ఇదంతా కనుక్కుంటున్నటువంటి పరిస్థితి. అట్లాగే నేను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మరి డబ్బులు ఎక్కడ పడ్డాయి ఏంటి అని అంటే పూర్తిగా ఈ మోతీలాల్ అకౌంట్ లో పడితే అంటే డౌట్ వచ్చేస్తుంది. కాబట్టి చాలా క్లెవర్ గా వాళ్ళ భార్య అకౌంట్ లో డబ్బులు వేసినట్టుగా, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినట్టుగా ఇప్పుడు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే లాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అంటే పెహల్గామ్ దాడి కంటే ముందు ఎంతమంది సహకరించారు పాకిస్తాన్ కి అనేది ఒక్కొక్కరికి బయటకు వస్తున్న పరిస్థితి స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఇప్పుడు యూట్యూబర్ జ్యోతి, ఆమె కూడా పెహల్గామ్ దగ్గరికి వెళ్ళి ఆమె కూడా చూసొచ్చి వీడియోస్ తీసుకొని ఒక రకంగా ఆమె వీడియోస్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పెహల్గామ్ లో ఏముంటది, ఏంటిది, ఎట్లా దాడి చేయొచ్చు, ఎవరిని టార్గెట్ చేయొచ్చు అంతా కూడా ఆమెకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. ఇప్పుడు సిఆర్పిఎఫ్ జవాన్ ద్వారా కూడా అక్కడ జవాన్లు ఎంతమంది ఉంటారు, ఎక్కడెక్కడ పహారా ఉంటది, ఎక్కడెక్కడ మనం తిరగొచ్చు, ఎక్కడెక్కడ దాడి చేయొచ్చు, ఈయన కూడా పూర్తిగా ఇంకో రకంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు లెక్క. సో వీళ్ళందరినీ ఏం చేయాలి మరి? సరే రిమాండ్ కి తరలించిండ్రు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు కనుక్కోవాల్సిన అవసరం ఒకటి. ఆ తర్వాత ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసిండ్రు పూర్తిగా ఇప్పుడు రిమాండ్ కి తీసుకున్న తర్వాత ఆయన దగ్గర నుంచి అయితే ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు. వీళ్ళే కాదు, ఇప్పుడు సిఆర్పిఎఫ్ జవాన్ ఒకతన, తర్వాత యూట్యూబర్ ఇంకొక ఆమెన, ఆ తర్వాత ఇప్పుడు స్లీపర్ సెల్స్ కింద ఒక 15 నుంచి 16 మందిని వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. పాక్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ పూర్తిగా పాస్ ఆన్ చేసిండ్రు అని. ఆ తర్వాత మొన్న సిరాజ్ అట్లాగే సమీర్ ని
వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళ సో దగ్గర ఇప్పుడు మన లెక్క ప్రకారమే ఒక 20 మందిని పూర్తిగా పాకిస్తాన్ కి సహకరిస్తున్నట్టుగా భావిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక్కొక్కరిని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా జవాబు చెప్తున్నారా, లేకపోతే నిజంగానే వీళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసింది ఒకే రకంగా ఉందా, పహల్గాం దాడి కాకుండా ఇంకా ఎన్ని చోట్ల దాడి చేయాలనుకున్నారు, ఇంకా ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు, వీళ్ళ అకౌంట్స్ ఏంటి, వీళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ పూర్తిగా సేకరిస్తున్నారు. సో రోజుకి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దిగా ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఇంకా ఎవరి పేరు బయట పెడతారో, ఇంకా ఎవరు సహకరించారో అనేది కూడా పెద్ద ఎత్తున సీరియస్లీ ఒక ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తోంది. ఎందుకంటే సిఆర్పిఎఫ్ జవానే ఆ పాకిస్తాన్ తో చేయగలిపాడు అని అంటే మరి ఈ బార్డర్ లో ఉన్నటువంటి జవాన్లు పైననే కాదు, ఈ రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే త్రివిధ దళాలకు సంబంధించిన ఆఫీసర్స్ లో పనిచేస్తున్న వాళ్ళ మీద కావచ్చు, అందరి మీద ఇప్పుడు నిఘా ఉంది. ఇంకా ఎంతమంది పేర్లు బయటికి రాబోతున్నాయి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. చూడాలి మరి ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇంకెన్ని సంచలన నిజాలు వీళ్ళు చెప్పబోతున్నారు ఏంటి, ఆ తర్వాత వీళ్ళు ఇంకా ఏ రకంగా కుట్ర పన్నారు, వాటన్నిటిని మనం భగ్నం చేసేసామా, లేకపోతే ఇంకా ఏమైనా థ్రెట్ ఉందా? ఎందుకంటే ఈ రోజు అమృత్సర్ లో తాజాగా ఒక బాంబు పేలుడు జరిగింది కాబట్టి ఇంకా ఈ డౌట్స్ అయితే ఇంకా పెద్ద ఎత్తున రైజ్ అవుతున్నాయి. మరి చూడాలి ఇన్వెస్టిగేషన్ లో ఇంకేం సంచలన నిజాలు చెప్తారు అనేది ఇంకా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు